దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజిత్ అయిన టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేటప్పుడు బాగుంటుంది అని అంటారు. అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి, అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీఏ ఉంది. సో దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటే ఒక టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. అంటే టీజర్ వచ్చింది, బట్ గ్లిమ్స్ వచ్చింది కదా, అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది. అంటే ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్, ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక యాక్టర్ గా మాకన్నా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటి వాళ్ళు ఉండాలి. మా సినిమా బాగుంటుంది రా అని చెప్పాలంటే ఎంత అని చెప్తాం, ఎంత ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ థింగ్ ని వీ హ్యావ్ టు గెట్ టు దట్ హీరో. ఇప్పుడు RX100లో ఏంటి అంటే బా ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దే ఫెల్ట్ ఇట్ అనమాట. అంటే సంథింగ్ రిలేటబుల్ అనమాట. ప్రభాస్ అన్నకు వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత, బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేక్ ఓవర్. యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అడిగేవాళ్ళు, లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి దాత అని, కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు. ఓజీ కూడా సపోజ్ టు రీమేక్ అనమాట, నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం, లైక్ ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తుంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు. ఏమైనా కొత్తగా ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా సో ఇంకా ఒక లైన్ చెప్పా, లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం. ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు సన్ నేమ్ కూడా అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో లైక్ అంటే లైక్ ఐ సీన్ ఇస్ ఓల్డ్ నేమ్ కూడా అట్లా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా. సో సినిమా ఇస్ లైక్ ఓజస్ గంభీరా అనమాట. ఓజస్ గంభీరా. సో ఓజస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. సో అలాగా ఓజస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది. Because you always imagine that. Yeah, అంటే ఆయన లైక్ ఐవ్ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్లో ఆయన పాపం పెడుతూ ఉంటారు. అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవరివన్ లైక్ ది రిలేట్ టు ఇట్ అనమాట. వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది. సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా. దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయింగ్, లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా, సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దానివల్ల రియలీ వర్క్డ్ అవుట్. అండ్ టీజర్స్ అంతా కూడా మనము అది చింపేస్తాం, లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడే ట్రైలర్ కూడా చేసాము, అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట, కొంచెం కళ్యాణ్ కొత్తగా చూస్తే బాగుంటుంది. యా, I've got one rapid fire for you prepared. So give me, you're okay with that, right? అంటే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను అనేసి అడిగాను. క్వశ్చన్స్ ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్? ఓకేలే, ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ యూ కెన్ అవాయిడ్, బట్ నాకు తెలిసి అయితే కాంట్రవర్షియల్. రన్ రాజా రన్, సాహో, ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రన్ రాజా రన్. సూపర్. పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమా, వాట్ యూ వాంట్? పాన్ ఇండియా స్లీక్ యాక్షన్ ఆర్ మస్త్ మాస్? అంటే మాస్ కమర్షియల్ తేలి ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా, రైట్. ఓకే. 1000 crore కలెక్షన్ వర్సెస్ ఆస్కర్ అవార్డ్? రెండు వద్దు, రెండు అవసరం లేదు. లైక్ నో, రెండు హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్లేమో. ఫస్ట్ రోజు మనకి హిట్ రా బాబు మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ ఉంటుంది చాలు. ఐ మీన్, సో వాట్ యు బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్? అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది, హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో. అంటే లైక్ హైయెస్ట్ బడ్జెట్ జనరల్లీ డజంట్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇమాజినరీ కేస్ లో చెప్తున్నా. యా, బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో అంటే మేబీ అంటే సంథింగ్
అంటే టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ సో ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు, అదొకటే ప్రాబ్లం. బట్ స్టిల్ అది కూడా ఉంది, మన కోసం మనమే చూసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. ఓకే. ఓకే, ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యూనిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు, ఖుషియో గబ్బర్ సింగ్ వస్తుంది అనుకున్నా. జానీ అసలు అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది, కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా, సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు అంటే, లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు, చాలా బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది అసలు. అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీయలే నేను 7 days. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పాము మొన్న ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 days పడుకుని అట్లా స్నాన్ చేసేవాడిని. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం, సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ డైరెక్టింగ్ ద సేమ్ హీరో, భోజన్ కట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డూ వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంతా లైక్ యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ కూల్ గా అలా ఉంటే, అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే అండ్ ఆఫ్టర్ బాహుబలి ఆ ఇమేజ్ బట్ అంటే he enjoyed his comedy before లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గై అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, రాయన్ గోస్లింగ్ కదా. ఫాల్ గై చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో ఎప్పుడు గాయ్ విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా, స్టండబుల్ ఉంటాడు, ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి, వాట్ జానర్ హౌ వుడ్ యూ షో హిమ్? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి గారితో సినిమా అవ్వాల్సింది. నేను చిరంజీవి గారితో కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది, కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది, ఏం చేయాలి బాబు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే, సో యాక్షన్ is something I will keep on doing. అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ షూర్. బట్ అగైన్ ఫన్ ఆల్సోను. చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవ్వదు కదా. సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు. Yeah, I wish like I'll direct also very soon. But yeah, it should happen. You're all looking forward. What was your feeling when you're narrating scene to Pawan Kalyan garu at shoot? Boss, అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను. అప్పుడు చెప్పా సార్ నేను ఇలాగా జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంటా పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, right. Can you tell one quality which is common in both of them? Both of them are very 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 genuine people అనిపించింది. అంటే they don't harm other people. అంటే
వాళ్ళతో ఇన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. లైక్ ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఆవిడ ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం craves for knowledge. కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. Yeah. ఇఫ్ లైక్ సంథింగ్ కదా అసలు ఇంత And that's why he brings all those into his movies also. Correct. You know, మనం చిన్నప్పటి నుంచి అవును, అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది ఎగ్జాక్ట్లీ. అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే ఈ షార్ట్ వన్ థింగ్ అనమాట. పంచగంటలో మేము షూట్ చేసాము, క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంక బాగా చేయాలి చూద్దని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని, సో ఇది చూడు ఈ మూవ్ బాగుంది అంటే సార్ ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది, అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం కుమ్మేస్తారు. సూపర్, లక్కీగా ఇట్ హ్యాపెండ్. Oh nice. So you're looking forward to see that one. Yeah. So one multi-starrer you would love to direct. అంటే ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అయితే వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో. సో యా, నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఫర్ May 31st. So I hope I get your call. Yes, like May 31st మార్నింగ్ వెళ్ళి నేను చూస్తా. అసలు మనం లైక్ మీరు ఇక్కడ ఉన్నారా, you're in Bombay? తెలియదు అసలు లైక్ మోస్ట్లీ 31st ఎక్కడ తెలియదు కానీ, బట్ ఎలక్షన్ రిజల్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో May 31st ఎలక్షన్ ఆ టైం అంతా కూడా నేను సినిమా చూసేసి అలా రిలాక్స్ అవుతా. సో సినిమా చూసాక ఫస్ట్ కాల్ చేస్తాను మీకు. June 4th నుంచి నాకు ఎలాగో వర్క్ ఉంటుంది. సో గుడ్, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. సో సూపర్ హిట్ కొట్టాలని కోరుకున్నాను యాక్చువల్గా. But that's really sweet of you, Sujit, to come here and give the time.